ఇక నేటి విశిష్టతను తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మరి ఒక చల్లని ప్రదేశం, మరి ఒక హిల్ స్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే మనం చూసినట్లయితే తమిళనాడులో మరి ఒక హిల్ స్టేషన్, చల్లని ప్రదేశం, కొడైకెనాల్ అంటారు దాన్ని ఉదగమండలం అని కూడా అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది, అనేక మంది వెళ్ళుంటారు. కానీ ఇక్కడ చూడని వాళ్ళ గురించి మనం ఈ విషయాలు కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి అన్నీ కవర్ చేయలేకపోయినా కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది బాగుంటుంది. అయితే ఈ కొడైకెనాల్ని, దీనికి ఉండే ప్రత్యేకమైన పేరు కూడా ఏంటంటే ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ అంటారు దీన్ని. అంటే అంత యువరాణి లాంటిదన్నమాట ఈ యొక్క హిల్ స్టేషన్స్లో. అలాగే దీని గురించి చాలా ప్రత్యేకతలు ఉన్న ప్రదేశం. చల్లని వాతావరణంతో పాటుగా ఇక్కడ చాలా విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఉంది. అలాగే ఇది దేనికంటే ఎక్కువ దీని మీద ఉండే ఫోకస్ అంతా ఏంటంటే ఈ యొక్క కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాల్లో మనకి అనేక జలపాతాలు కావచ్చు. అంటే ముఖ్యంగా తాళయర్ జలపాతం అని చెప్పి ఒకటి చెప్తారు, కుక్కల్ గుహలు అని చెప్పి ఒకటి చెప్తారు. అంటే ఆ గుహలన్నీ కూడా ఎవరికన్నా ఈ జలపాతం ఎలా ఉంటుందంటే ప్రశాంతత కోసం, ఆ గ్రీనరీస్ కోసం, ఆ చల్లటి ప్రదేశంలో ఉండి అక్కడ కనుక కొంత సేద తీరినట్టుగా ఉండి ఆ ప్రదేశంలో ఉండి ప్రకృతిని ఆస్వాదించడానికి, జలపాతాల మీద ఇష్టం ఉండే వాళ్ళకి, చక్కగా గలగల ప్రవహిస్తున్నట్టుగా పైనుంచి కిందకు వచ్చే ఆ జలపాతాల యొక్క శబ్దాలకి, ఆ చల్లటి ప్రదేశాల మీద ఇష్టం ఉండే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే వాతావరణం లాంటిది ఈ కొడైకెనాల్ ప్రదేశం అని చెప్తారు. దీన్ని ఉదగమండలం అంటారని కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఈ జలపాతాలు అనేక రకమైన జలపాతాలు, తాళయారు జలపాతాలు అని చెప్పి చాలా విశిష్టత. ఫస్ట్ చాలా చల్లటి జలపాతాలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఎత్తైన ప్రదేశం నుంచి పడుతున్నట్టుగా ఒకటి ఉంటుంది. తర్వాత కుక్కల్ గుహలు అంటే అదేంటంటే అక్కడ ట్రెక్కింగ్, ఈ ప్రదేశంలో కూడా ఎక్కువ ట్రెక్కింగ్ స్టార్టింగ్ కానీ, లేకపోతే ఇది ఆర్కియాలజీ సంబంధించి గుహలుగా ఉంటాయి. ఆ ప్రదేశాల్లో ఎలా ఉంటుంది చూడాలనుకున్న వాళ్ళకి కానీ, అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ కానీ, వీటికి చాలా అనుకూలమైన ప్రదేశంగా ఈ యొక్క కుక్కల్ గుహల గురించి చెప్తారు. అలాగే పిల్లర్ రాక్స్ అని చెప్పి అక్కడ అది ఎలాంటి ప్రదేశం అంటే అప్పటిదాకా నడిచిన వాళ్ళు కొంత విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది అనమాట. ఆ ప్రదేశంలో కూర్చుంటే ఒక 3 రాక్స్ లాంటివి ఉంటాయి, చాలా గ్రీనరీతో ఉండి చూడడానికి పిల్లర్ రాక్స్ అంటారు దాన్ని. ఆ ప్రదేశం కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది. అక్కడ కూర్చొని కొంతసేపు మనం రిలాక్స్ అవ్వడానికి కూడా ఉపయోగపడే ప్రదేశం అంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే దాన్ని డెవిల్స్ కిచెన్ అని చెప్పి ఒకటి అంటారు, గుణ ప్రదేశం అని కూడా దాని అంటారు. అది ఎలా ఉంటుందంటే చూడడానికి కొంత మనకి ఏదో విచిత్రంగా ఉంటుంది. ఒకప్పుడు ఇదివరకు వచ్చింది గుణ అనే సినిమా ఏదో వచ్చింది ఒకప్పుడు, ఆ తమిళనాడులో తమిళ్ మూవీ ఏదో కమల్ హాసన్తో ఏదో, ఆ తమిళ్ మూవీకి సంబంధించిన అదంతా షూటింగ్ అంతా అక్కడ జరగడం తర్వాత ఆ యొక్క ఈ డెవిల్స్ కిచెన్ అనేది దీన్ని గుణ కిచెన్ కేవ్స్ అన్నట్టుగా కూడా చెప్తారు. అక్కడంతా కూడా చాలా అలాగా అల్లిబిల్లిగా ఉన్నట్టుగా ఉండే వృక్షరాజాలు అవి చూడడానికి మనకి చాలా ఎక్కువ. ఇలాంటి హిల్ స్టేషన్స్లో ఎక్కువ సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ సినిమా షూటింగ్ కూడా అక్కడే ఎక్కువ జరిగినట్టుగా ఇదొకటి. తర్వాత కోకర్ వాక్స్ అని చెప్పి ఇంకొక ప్రదేశం. అక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఒక నడవడానికి అనుకూలంగా అనమాట. కొందరే కావాలనుకుంటే సైకిల్ కూడా కొంత రెంట్కి తీసుకొని దాంట్లో వెళ్ళేట్టుగా 1 కిలోమీటర్ వ్యవధిలో అది మబ్బులుగా అందుకునేట్టుగా ఉండే మబ్బుల్లాగా, ఒక స్నోఫాల్ లాగా చల్లగా ఉండే వాతావరణం. కాబట్టి చూస్తే సడన్గా అలాంటి ప్రదేశం నుంచి మనం వాకింగ్ చేస్తున్నాం అన్నట్టుగా ఉండే ఒక అద్భుతమైనది అక్కడ ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఇంకా ప్రధానమైన ప్రదేశం ఏంటంటే అక్కడ కురింజి టెంపుల్ అనేది. ఏదైనా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత లేకుండా కంప్లీట్ అవ్వదు కదా. కురింజి దేవాలయం అంటే ఏంటంటే ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒక ఫ్లవర్ వస్తుంది, కురింజి ఫ్లవర్ అని చెప్పి. అది బ్లూయిష్గా ఒక లెవెండర్ కలర్లో ఒక్కసారి అదంతా కూడా 12 ఇయర్స్కి ఒకసారి, 2018లోనే ఎప్పుడో వచ్చిందని, మళ్ళీ 2030లో రావచ్చు అది బహుశా. అలా ఆ 12 ఇయర్స్కి ఒకసారి అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో అది మొత్తం అంతా అదే ఒక బ్లూయిష్ లెవెండర్ కలర్లో అంతా అలా పెట్టారా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దాని పేరు మీద ఆ ప్రదేశంలో కురింజి అనే ప్రదేశానికి ప్రసిద్ధిగా కురింజి టెంపుల్ అని చెప్పి మనకు అక్కడ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకు సంబంధించిన దేవాలయం అది. అలాగే అందులో ఇంకా వేరే దేవుళ్ళందరూ కూడా ఉంటారు, అమ్మవారు, వినాయకుడు, అదంతా కూడాను చాలా ఫేమస్ టెంపుల్ అది కురింజి దేవాలయం అని చెప్పి దాని గురించి చెప్తారనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిర్ పాయింట్ అని చెప్పి ఒకటి, ఆ మెయిర్ పాయింట్లో కూడా ఏంటంటే కూర్చోడానికి అనుకూలంగా ఉండే ప్రదేశంగా ఒకటి చెప్తారు. అలాగే దాంతోపాటుగా బేరింజి సరస్సు అంటే అక్కడ ఆ ప్రదేశంలో ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఎలా ఉంటుందంటే అది ఆ సరస్సు సరౌండింగ్స్లో దట్టమైన అరణ్యాల్లో ఉండి వాటి వెనకాల ఈ సరస్సు ఉండి అక్కడ నుంచి కనుక జాగ్రత్తగా గమనిస్తే కొన్నిసార్లు ఏనుగులను లేకపోతే వాటి రిలేటెడ్గా ఉండే జంతువుల్ని కూడా చూసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆ ప్రదేశం చుట్టుపక్కల వాతావరణానికి అవన్నీ కూడా సరస్సులో ఉండే విచిత్రమైనవన్నీ కూడా మనం చూడడానికి ఒకటి ఉంటుంది.
అలాగే కొడై సరస్సు అని కూడా ఇంకొకటి ఉంది. ఆ కొడై సరస్సు అంటే ఏంటంటే అది న్యాచురల్గా ఉన్న సరస్సు కాదు, ఆర్టిఫిషియల్ లేక్. దాన్ని 1900s ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళలో పనిచేసే వ్యక్తులు దాన్ని క్రియేట్ చేశారు. అది స్టార్ షేప్లో ఉంటుంది. దాని మీద కావాలంటే మనం వెళ్ళి రావడం అన్నీ కూడా చేయొచ్చు. పైన్ ఫారెస్ట్ అని చెప్పి అంటే పెద్ద పెద్ద వృక్షాల్లో ఉంటాయి మనకి, యూకలిప్టస్ చెట్లు. వాటి మధ్య వెళ్ళడానికి కొంత భయం ఇస్తుంది, అంటే వాటి మధ్యలోంచి నడుస్తూ ఆ ప్రదేశం యొక్క సుందర దృశ్యాలని చూడడం. అయితే వట్టి వైనల్ అని చెప్పి ఇంకో ప్రదేశం, అక్కడ ఏంటంటే ఫుడ్ తీసుకోవడానికి, అక్కడ కావాలంటే స్టే చేయడానికి, అది రిలాక్స్ అయ్యే ప్రదేశంగా కొంతసేపు కూర్చొని చూసి ఫుడ్, ఇలా అనేక రకాలైన ప్రదేశాలు, గార్డెన్స్, ఫ్లవర్స్, చల్లటి వాతావరణం, అదంతా ఎలా ఉంటుందంటే ఒక్కసారి మనిషి రిలాక్స్ అయిపోయిన పరిస్థితులు లాంటివి ఏర్పడిపోయి మానసిక ప్రశాంతత అనే దానికోసం వెళ్ళడానికి చాలా చాలా అనువైన. అక్కడ విచిత్రం ఏంటంటే ఈ యొక్క కొడైకెనాల్లో మాత్రం ఈ వాతావరణం ఎప్పుడు అలా మారిపోతుందో తెలియదు. ఇప్పుడు ఇది చాలా చల్లగా ఉంది కదా అంటే మరుక్షణం ఇంకో రకంగా కూడా మారిపోతుంది. ఒక స్టెబిలిటీ లాగా అనిపించకపోయినా కానీ చాలా చక్కటి వాతావరణం, చాలా బాగుంటుంది. చాలా చూడదగిన ప్రదేశంగా మనం కొడైకెనాల్ గురించి ప్రిన్సెస్ ఆఫ్ ఈ యొక్క మౌంటైన్స్, అది హిల్ స్టేషన్స్లోగా చెప్తాం. నమస్కారం.